పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ఇరాన్ అంటే అమెరికా ఇజ్రాయెల్ దెబ్బకి గజగజ వణికిపోతుంది అని భావించినటువంటి తరుణంలో ఇరాన్ చాలా గట్టిగా దెబ్బకి దెబ్బ తీసే పనిలోనే ఉంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ కలిసి 28 ఫిబ్రవరి రోజే దాడి చేయడానికి ఎందుకు ఎంచుకున్నారు? ఖమేనీని చంపడానికి ఆ రోజే సరైనటువంటి సమయం అని అమెరికా ఎందుకు భావించింది? దీని గురించి చాలా క్లియర్గా లోతుగా అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మెటాస్టార్ డాక్టర్ రమేష్ కనిగంటి. ఆయన ఎన్ఎస్ఎస్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ కూడా, అంతర్జాతీయ వ్యవహారాల మీద చాలా లోతైనటువంటి విశ్లేషణ అందిస్తారు. సార్తో మనం మాట్లాడదాం. రమేష్ కనిగంటి గారు నమస్కారం. నమస్తే వల్లి గారు. ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ యూ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్. యు ఆర్ అన్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ జర్నలిస్ట్ వర్కింగ్ ఫర్ ద కంట్రీ అండ్ దట్ టూ ఫ్రమ్ ఐ డ్రీమ్. ఐ విష్ యూ ద బెస్ట్. యూనో ఎంతోమంది తెలుగు వాళ్ళకి రీచ్ అయ్యి మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలని మనసా వాచా కర్మాణ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, ఫిబ్రవరి 28వ తారీఖున అంటే చాలామంది వీడియోలు మనం మాట్లాడుతూ ఉన్నాం. దాడి జరిగింది, పెద్ద ఎత్తున అక్కడ జనం కూడా చచ్చిపోతూ ఉన్నారు, దాదాపు వేలాదిగా సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఎందుకు టార్గెట్ చేశారు? ఫిబ్రవరి 28, 2026 ప్రపంచ చరిత్రలో ఒక చీకటి దినంగా మనం అభివర్ణించాలి. చరిత్రకారులు కూడా అదే రాస్తారు. ఎందుకంటే ఒక దేశాధ్యక్షుడిని వేరే ఇంకొక దేశాధ్యక్షుడు, అది ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ మిలిటరీ వైజ్, టెక్నాలజీ వైజ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 250వ సంవత్సరము ప్రజాస్వామ్యబద్ధంగా జరుపుకుంటున్న తరుణంలో 1776 నుంచి అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ నుంచి 2026 అంటే 250 సంవత్సరాల చరిత్ర కలిగిన, ప్రజాస్వామిక చరిత్ర కలిగిన ఒక గొప్ప దేశం అమెరికా. కానీ దురదృష్టవశాత్తు అమెరికా ప్రెసిడెంట్ మాత్రము చాలా ఆటోక్రాటిక్గా, డెస్పాటిక్గా ఇరానియన్ ప్రెసిడెంట్ని చంపేయడం జరిగింది, అయతుల్లా అలీ ఖొమైనీని. 1979లో షా ఆఫ్ ఇరాన్ అక్కడ తన రాజ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా ఏర్పడింది. ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. 1989లో పగ్గాలు చేపట్టిన అయతుల్లా ఖొమైనీ 2026 వరకు, ఫిబ్రవరి 28 వరకు తన పరిపాలన కొనసాగించారు. మరి ఇలాంటి తరుణంలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయము ఇన్ కొలాబరేషన్ విత్ ఇజ్రాయెల్. అయతుల్లా అలీ ఖొమైనీ తప్పు చేస్తుంటే ఆ తప్పుని సరిదిద్దటానికి అంతర్జాతీయ న్యాయాలు, అంతర్జాతీయ చట్టాలు, ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాను ఫాలో అయ్యి అయతుల్లా ఖొమైనీ తప్పు చేస్తే అతన్ని ప్రపంచం ముందల ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కానీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కానీ, లేదా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్స్ ద్వారా అయతుల్లా ఖొమైనీ చేస్తున్న తప్పుని ఎండగడతాం అనేది ఒక ఎత్తు. కానీ అమెరికా ఏం చేసిందంటే ఏకపక్షంగా వ్యవహరించి ఫిబ్రవరి 28, 2026న ఎర్లీ మార్నింగ్ 6:30కి డెసిషన్ తీసుకొని 10:30 కల్లా అయతుల్లా ఖొమైనీని ఇరాన్లో, ఇజ్రాయెల్ నుంచి ఇరాన్కి 2.5 గంటల విమాన ప్రయాణం, అది ఫైటర్ జెట్ రావడానికి 2.5 గంటలు పట్టింది. ఆ 2.5 గంటల వ్యవధి వచ్చి అయతుల్లా ఖొమైనీ ఆయన సుప్రీం కమాండర్స్ ఉన్న టెహ్రాన్లోని ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న వాళ్ళని నేలమట్టం చేసేసి చంపేసింది. అదే రోజు, అదే తారీఖు, అదే నెలని ఎందుకు ఎన్నుకున్నారు? ఏ టీవీ ఛానల్ కూడా ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టల. ప్రతి టీవీ ఛానల్ డిస్కషన్లో ఏం జరుగుతుంది? రియాక్షన్. అమెరికా ఇజ్రాయెల్ కలిసి అయతుల్లా ఖొమైనీని చంపేశారు, మీరేమనుకుంటున్నారు? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఏమనుకుంటున్నాయి? ప్రపంచం మీద అది మా దేశానికి ఏం ఉపయోగము, మా దేశానికి ఏం నష్టము, ఇలా మాట్లాడుతున్నారే కానీ వల్లి గారు, ఆ 28వ తారీఖు ఫిబ్రవరి 2026నే ఎందుకు ఎంచుకున్నారు? ఎంచుకోవడానికి అమెరికాకి కలిసి వచ్చిన కారణాలు ఏంటి, ఇజ్రాయెల్కి కలిసి వచ్చిన కారణాలు ఏంటి అన్నప్పుడు ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. మీరు ఒక చక్కటి ధనుర్బాణం తీసుకోండి. ధనుర్బాణంలో బాణాన్ని పెట్టి విల్లుని ఒక్కసారి వెనక్కి లాగితే గానీ బలంగా ముందలకెళ్ళి గుచ్చుకుంటుంది. అది అంతేగా. ఒక పులి కూడా వేటాడేటప్పుడు 2 అడుగులు 3 అడుగులు వెనక్కేస్తుంది. ఎందుకో తెలుసా? దెబ్బ కొడితే మళ్ళీ లెగవకూడదనే ఆ ప్రిపరేషన్ కోసం. అలాంటిదే అమెరికా చేసింది. ఏం చేసిందంటే ఇరాన్లో ఉన్న 2 విభిన్న వర్గాల
మధ్య వర్గ పోరుని, పొలిటికల్ అన్రెస్ట్ని, సివిల్ అన్రెస్ట్ని మైండ్ సెట్ మ్యాచ్ కాట్ల ఇరాన్లో. ఒక వర్గమేమో లిబరల్గా ఉండి బయటికి చదువుకొని వచ్చి వేరే వేరే కంట్రీస్లో ఇరాన్లో వచ్చి సెటిల్ అయ్యి ఇరాన్లో ఉన్న హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అంటే మానవ రక్షణకు సంబంధించిన ఫుడ్ ఇన్సెక్యూరిటీ, వాటర్ ఇన్సెక్యూరిటీ, హెల్త్ ఇన్సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీ, ఈ వీటితో పాటు కొత్తగా వస్తున్న టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, బిగ్ డేటా యుగం, టెక్నాలజీ, కొత్త సాంకేతిక విషయాలను అర్థం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అవుదాం అనుకుంటున్న ఇరాన్లో ఉన్న ఒక యువకుల వర్గం ఒకటి. ఇంకొకటి మత ఛాందసవాదులుగా ఉంటా బాగా డెస్పాటిక్గా, ఆటోక్రాటిక్గా, థియోక్రాటిక్గా, వెరీ వెరీ రిలీజియస్ కన్జర్వేటివ్ మైండ్ సెట్తో ఉన్న ఒక వర్గం ఉంది. ఆ వర్గము ఐతుల్లా ఖొమైనీకి చెందిన వర్గం. ఇలా ఐతుల్లా ఖొమైనీకి చెందిన వర్గం ఒకవైపున, ఈ యంగ్స్టర్స్, యూత్, టెక్నాలజికల్లీ డ్రివెన్, టెక్ సావీ ఇరానియన్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి గొప్ప పేరు సంపాదించుకుందాం, గొప్పగా సెటిల్ అవుదాం, ఇరాన్లో కూడా ప్రపంచ దేశాలను ఆహ్వానిద్దాము. అంటే మనం తినే తిండి, కట్టుకునే బట్ట, సంస్కృతి, సాంప్రదాయాలన్నింటిలో ఆ లిబరలిజం ఉండాలి. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ బుర్కా విధానం ఉండకూడదు. లేడీస్ కూడా స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజెస్కి వెళ్ళాలి, పబ్కి వెళ్ళాలి. లేడీస్ కూడా తమ ఫ్యాషన్ టెక్నాలజీని ఎక్కడ మరి వెనకబడి పాటుగా ఉండకూడదు. వెస్ట్రన్ సొసైటీతో భాగంగా ఈక్వల్గా ఉండాలనే ఒక వర్గం. ఈ రెండింటికి మధ్య జరిగిన వర్గ పోరులో జనవరి మాసం 2026లో 7,000 మంది సగటు ఇరానియన్ని ఈ ఐతుల్లా ఖొమైనీ ప్రభుత్వం మిలిటరీ యాక్షన్ ద్వారా చంపించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారు, ఐఆర్జీసీ. ఈ ఐఆర్జీసీ సైన్యము 7,000 నుంచి 10,000 మందిని పొట్టన పెట్టుకుంది. అది అమెరికా గమనించి తమ సిఐఏ ద్వారా, ఇజ్రాయెల్ గమనించింది తమ మొసాద్ ద్వారా. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాదు, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ, ఈ రెండు గమనించి ఇరాన్ని కొడటానికి మేము బయటకు చెప్పాల్సిన కారణాలు ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ వెపన్ రూపొందిస్తుంది, ఆ న్యూక్లియర్ వెపన్ మూలన ప్రపంచానికి వినాశనము. ఇరాను తమ దేశంలో ఉన్న పౌర హక్కుల్ని హరిస్తుంది, తమ దేశంలో ఉన్న సొంత ఇరానియన్ల మీద విరుచుకుపడి 7,000 మంది 9,000 మందిని చంపేసింది. రెండో కారణం. మూడో కారణం, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఇరాన్ చేతులు కనుక ఉంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన కువైట్, యుఏఈ, బహ్రెయిన్, ఖతారు, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి వచ్చే చమురు ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా ప్రపంచంలో చాలా చాలా దేశాలకి వెళ్తానికి లేట్ అయ్యి, సప్లై చైన్ లాజిస్టిక్స్ లేట్ అయ్యి అమెరికా ఆధిపత్యంలోకి రాకుండా ఉంటుంది. అదే కనుక ఇరాన్ని కొడితే, ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని కూడా అమెరికా తీసుకుంటే 20%, 20% ఆఫ్ ద గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. 80% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ హ్యాపెన్స్ ఆన్ హై సీస్. ప్రపంచంలో 100%లో 80% ట్రేడు షిప్పుల ద్వారా జరుగుద్ది, సముద్రం ద్వారా జరుగుద్ది. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్. అంటే ఒక జలసంధి. ఆ జలసంధిలో 39 కిలోమీటర్ల విడ్త్ ఉంటుంది ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, బిట్వీన్ ఒమన్ అనే కంట్రీ, ఇరాన్ అనే కంట్రీ. ఆ రెండింటి మధ్య ఉన్న 39 కిలోమీటర్ల విడ్త్ ఉన్న ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ మీద ఆధిపత్యం చెలాయించాలంటే అమెరికాకి ఏదో ఒక సాకు కావాలి. ఆ సాకు ఇప్పుడు నేను చెప్పిన 4-5 కారణాలు చెప్పా. ఐదో కారణం ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పుడు 52 మంది అమెరికన్ హోస్టేజెస్ని, అమెరికాకు చెందిన సిటిజన్స్ని ఇరానియన్స్ జైల్లో పెట్టి 444 గుర్తుపెట్టుకోండి. మన ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి. మీరు 444 అంటే అర్థం ఏంటంటే 444 రోజులు అమెరికాకు చెందిన 52 మంది ఇంపార్టెంట్ పౌరుల్ని ఇరాను జైల్లో పెట్టింది. ఆ విడిపించుకోవడానికి అమెరికాకి ఇరాన్ నుంచి 444 రోజులు పట్టింది. ఇప్పుడు 6వ కారణం ఇది. అప్పటికి 6 కారణాలు చెప్పే అమెరికా ఇరాన్ మీద ఫిబ్రవరి 28వ తారీఖు ఎందుకు దాడి చేసింది అంటే, దానితో పాటు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా అతని బిహేవియర్ బాగల, సెక్స్ టేప్స్, ఎప్స్టీన్ ఫైల్స్, అక్కడ గందరగోళంగా ఉంది. అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది, ధరలు అంటే ఇన్ఫ్లేషన్ పెరగటం, ద్రవ్యోల్బణం. అమెరికాలో కూడా చాలా ఆర్థిక అసమానతలు పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. ఇక రకరకాలుగా అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ వార్స్ స్టార్ట్ చేసి చైనాతో గొడవ, ఇండియాతో గొడవ, రష్యాతో గొడవ, సౌత్ ఆఫ్రికాతో గొడవ, ఆఫ్రికన్ కంట్రీస్తో గొడవ, పక్కన ఉన్న కెనడాతో గొడవ, ఇంకో పక్కన ఉన్న వెనిజులాతో గొడవ, ఇంకో పక్కన ఉన్న క్యూబాతో గొడవ, ఇంకో పక్కన ఉన్న మెక్సికోతో గొడవ.
అంత గందరగోళంగా ఉంది డొనాల్డ్ ట్రంప్ లైఫ్. ఏం చేయాలి అప్పుడు? శత్రు దేశం అనే ఒక ఎరేసి శత్రు దేశం వైపు తన దేశ ప్రజలను అటు మరల్చాలి. అప్పుడే ఆయన సీట్ కాపాడుకుంటాడు. ఓకే. రాజు ఇంట్లో బలహీనపడినప్పుడు బయట శత్రువుని చూపించి ఆ శత్రువుని మ్యాగ్నిఫై చేసి ఆ శత్రువుని కొడతం కోసం మనం కలిసి పనిచేయాలి అనే ఒక కౌటిల్య నీతి, మ్యాకివెలియ నీతి ఇవన్నీ కలగలిస్తే దానికి తోడు ఇజ్రాయెల్కి థ్రెట్ నెంబర్ 1 ఇరాన్. ఎందుకంటే డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని ఇరాన్ పదే పదే చెప్తుంది. ఇజ్రాయెల్ని తీసుకెళ్లి రెడ్ సీలో, ఎర్ర సముద్రంలో కలిపేయాలని చెప్తుంది. సో అమెరికాకి క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరు? 22 కంట్రీస్ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్. ఎందుకు క్లోజెస్ట్? జీసస్ క్రైస్ట్ పుట్టింది బెతల్హామ్లో ఒక యూదు కుటుంబంలో పుట్టిన జీసస్ క్రైస్టు ఆయన చనిపోయిన తర్వాత లేదా చంపబడిన తర్వాత రోమన్ చక్రవర్తుల చేత సిలువ వేయబడిన తర్వాత జీసస్ క్రైస్ట్ని ఫాలో అయిన వాళ్ళు క్రిస్టియానిటీ స్టార్ట్ చేశారు. సో అమెరికా ఏ కంట్రీ? క్రిస్టియన్ కంట్రీ ఈజ్ ఫీలింగ్ వెరీ క్లోజ్ టు జూయిష్ కంట్రీ. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ జూ, ఆయన ఒక యూదుడు. మనకి హిందూయిజం ఎట్లానో ఇస్లాం ఎట్లానో యూదులు అంటే జూవిష్ మతము. యూదుల యొక్క మతం ఏంటి? జుడాయిజము. సో జీసస్ క్రైస్ట్ జూవు, తర్వాత ఆయన ఫాలో అయిన వాళ్ళు క్రిస్టియానిటీగా వచ్చారు. సో క్రిస్టియన్స్, జూయిష్ పీపుల్ బ్రదర్స్ లాగా ఫీల్ అయ్యి ఇస్లాంలో ఉన్న షియా ముస్లిం కంట్రీ అయిన ఇస్లాంని అదొక థ్రెట్గా భావించి 28 ఫిబ్రవరి 2026న ఇది రైట్ టైము, సరైన సమయము, అన్ని రకాలుగా మనకు కలిసి వచ్చిన సమయాన్ని ముహూర్తం పెట్టారు. ఈ టైంలో జెనీవాలో చర్చలు జరుగుతున్నాయి. అబ్సల్యూట్లీ మంచి పాయింట్ రైజ్ చేశారు వలి గారు. ఇప్పుడు నేను చెప్పిన 6 కారణాలతో పాటు 7వ కారణం మీరు చెప్పింది, అది నేను చెప్పడం మర్చిపోయా, మీరు గుర్తు చేశారు. జెనీవాలో ఒక పక్కన శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి జరుగుతున్నప్పుడు సహనం కావాలి కదా, వెయిట్ చేయాలి కదా. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాను అందరూ ముగ్గురు వెయిట్ చేయాల్సిందేగా. మరి ముఖ్యంగా ఎవరు కొట్టారు? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ కొట్టారు కదా. వాళ్ళు ఇంకొద్దిగా వెయిట్ చేయాల్సిందే కదా. వెయిట్ చేస్తుంటే బాగుండేది. వెయిట్ ఎందుకు చేయలేదంటే, ఒకవేళ ఆ చర్చల్లో గనక సారాంశం కానీ వచ్చే మెసేజ్ కానీ కొంత ఇరాన్కి ఫేవర్గా వెళ్తే మళ్ళీ యుద్ధానికి సన్నద్ధం అవ్వలేరు అమెరికా, ఇజ్రాయెల్. ఇట్లా అన్ని రకాలుగా 7 కారణాలు చెప్పాము. అప్పుడు 28 ఫిబ్రవరి 2026న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఎందుకు దాడి చేసినవి అనేవి ఒకప్పుడు 7 నుంచి 8 కారణాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత తదుపరి పరిణామాలు మనందరికీ తెలిసిందే, ఐ డ్రీమ్ చూస్తున్న వాళ్ళకి కూడా తెలిసిందే. ఎందుకు? మన ప్రేక్షకులు బాగా చదువుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా చాలా జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఐతుల్లా ఖొమైనీని చంపటము, దానికి ప్రతీకారంగా ఇరాన్ పక్కన ఉన్న గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద బాంబులు వేయటము, అమెరికన్ మిలిటరీ బేసెస్తో పాటు పక్కన ఉన్న సున్నీ ముస్లిమ్స్ కూడా దెబ్బలు తగలటము, వాళ్ళ ఎకానమీ, వాళ్ళ కంట్రీలు కూడా చాలా ఆర్థికంగా నష్టపోవటము ఈ అటాక్ మూలాన. అలాగే భారతదేశానికి సంబంధించి కూడా 20 నుంచి 25% మరి ముఖ్యంగా ఆ ఆయిల్ రిజర్వ్స్ లేదా 50% ఆఫ్ ఇండియాస్ ఆయిల్ నీడ్స్ ఆర్ ఫ్రమ్ దీస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్. మరి మన తప్పు ఏమి లేకపోయినా భారతదేశానికి కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, లౌకిక రాజ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. 1 కోటి మంది పైగా భారతీయులు గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్నారు. అక్కడి నుంచి రావాల్సిన ఆదాయం రావట్లేదు మనకి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం, ఉప్పు, పప్పు పెరిగే అవకాశం, సగటు మానవుడు ఇబ్బంది పడే తీరు కనపడుతుంది. సో యుద్ధం ఎవరికీ మంచిది కాదు. యుద్ధం మూలాన ఎవరు విజేతలు ఉండరు. యుద్ధం ఎంత త్వరగా తగ్గి శాంతి నెలకొంటే ప్రపంచానికి అంత మంచిది. దీనిని 3వ ప్రపంచ యుద్ధం అని అన్నగాని మినీ వరల్డ్ వార్ అంట గ్యారంటీగా. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ 3 దేశాలు వార్లో బిగినింగ్లో ఉంటే ఇవాళ 30 దేశాలు దీని వెనక అటు కొంతమంది ఇటు కొంతమంది ఉన్నారు. మరి 3 దేశాలు ఎక్కడ, 30 దేశాలు ఎక్కడ? 193 దేశాల్లో 30 దేశాలు వార్లో ఉన్నాయంటే అర్థం ఏంటి? మినీ వరల్డ్ వార్ అని చెప్పాలి. అంతే. కానీ ఇంకా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, యుద్ధం ఆగితే బాగుంటుంది, అందరికీ నష్టమే అని చెప్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఒక లేటెస్ట్ ప్రకటన, ఖమేనీ కుమారుడిని సుప్రీం లీడర్లుగా ఎన్నుకుంటున్నారని చెప్పి చర్చ వినిపిస్తున్నటువంటి తరుణంలో సుప్రీం లీడర్గా ఎవరు వచ్చినా సరే వాడిని కూడా లేపేస్తాను అని ఒక క్లియర్ స్టేట్మెంట్ ట్రంప్ నుంచి వచ్చింది. అంటే మరి యుద్ధం ఎంతవరకు పోతుంది, దీని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి, ఫైనల్గా ఏం చెప్తారు? ఐతుల్లా ఖొమైనీ కుమారుడైన మొర్తబా ఖొమైనీని లీడర్గా ఎన్నుకుందాం అనేది ఆల్మోస్ట్ ఖాయమైపోయింది. ఒకవేళ ఆయనే కనుక వస్తే లీడర్గా, ఆయన మాకు సమ్మతం లేదు అని అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్నాయి. ఇరానియన్ ప్రజలకి వదిలేయాలి అది.
ఇరానియన్ అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకుంటారు లేదా సుప్రీం లీడర్ని ఎవరిని ఎన్నుకుంటారు అనేది నువ్వు అమెరికాలో కూర్చొని చెప్తే కాకమ్మ కథలు నా అనుమతి కావాల్సిందే, నేను చెప్పినంటే అక్కడ ఉండాలంటున్నాడు. ఇది ఆటవిక రాజ్యం కాదు, అలా జరగదు. అలా జరిగినా ఆ గవర్నమెంట్ నిలబడదు. ఇక్కడ ఏమవుతుందంటే, నేను పిహెచ్డి చేశాను అమెరికన్ స్టడీస్లో, అమెరికా గవర్నమెంట్ పాలిటిక్స్ హిస్టరీలో, ప్లస్ అమెరికా యొక్క యుద్ధాల మీద నేను చాలా చదివి ఉన్నాను, వర్క్ చేసి ఉన్నా పిహెచ్డిలో కూడా. అమెరికా వెళ్ళి ఇరాక్లో కూర్చుంది, అమెరికా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో కూర్చుంది, అమెరికా వెళ్ళి లిబియాకి వెళ్ళింది, అమెరికా వెళ్ళి సిరియాకి వెళ్ళింది, అమెరికా వెళ్ళి లాటిన్ అమెరికన్ కంట్రీస్లో చీలీ, బ్రెజిల్, అర్జెంటీనా, వెనిజులా, సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ అయిన మరి మన గాటిమాలా, కోస్టారికా, పైన మెక్సికో, ఇన్ని కంట్రీస్కి వెళ్ళింది అమెరికా. వియత్నాం, ఎక్కడికి వెళ్ళినా మిలిటరీ పరంగా పూర్తి విజయం సాధించలేకపోయింది. వెళ్తుంది, స్టార్ట్ చేస్తుంది, ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని అది ఇది గొడవ అని చెప్తుంది, అన్నీ చేస్తున్నారు. కానీ చివరికి అది లైన్లోకి రావట్లా. ఎందుకు రావట్లేదు అంటే, అప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ప్రజల యొక్క మనసుని, హృదయాన్ని గెలవకుండా పైన గవర్నమెంట్లు మార్చినా కానీ ఆ గవర్నమెంట్లు కూలిపోతాయి. అందుకనే హ్యూమన్ సెక్యూరిటీ నేరేటివ్ అంటే, కనీస అవసరాలు తీర్చలేని ఏ ప్రభుత్వాన్ని ఏ దేశమైనా, ఏ దేశ ప్రజలైనా హర్షించరు. కనీస అవసరాలు ఏంటి? తిండి, బట్ట, నీరు, ఉపాధి, వైద్యము, విద్య, ఇవి ఇవ్వటం అనేది ఏ కంట్రీలోనే ఇంపార్టెంట్. అప్పుడు విప్లవాలు రావు. అలా రాకుండా ఉండాలి అంటే ఈ అమెరికా, ఇజ్రాయెల్ ప్లస్ ఇరాన్ ఈ యుద్ధము మనకు ఒక గుణపాఠం కావాలి. ప్రపంచంలో ప్రతి దేశానికి గుణపాఠం కావాలి. మన ఇంట్లో లుకలుకలు ఉంటే, మన ఇంట్లో ఐకమత్యం లేకపోతే పక్కనోడు వచ్చి మనల్ని డివైడ్ అండ్ రూల్ చేస్తాడు. ఇప్పుడు అట్లానే ఇస్లాంలో కూడా సున్నీసు, షియాసు కలిసి పనిచేస్తే ఇస్లామిక్ వరల్డ్ ఒక మంచి ఫోర్స్గా ఉంటుంది. ఉన్న 200 కోట్ల మంది ముస్లిమ్స్లో ఒక 3 నుంచి 4, 5 కోట్ల వరకు ఉన్న షియాలు వేరువేరుగా ఉండటం మూలాన అది ఆ ఐకమత్యం లేకపోవడం అనేది వేరే వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఇబ్బంది పడుతుంది అదే. కానీ అందుకని ముస్లిం కంట్రీస్, సున్నీ కంట్రీస్ కూడా మా ఇరాన్ ఎందుకు మీరు అరే అనుకుంటున్నాయి. కానీ అందుకని ఇప్పుడు ఇరాన్ కూడా ఏం చేసింది, ఓహో ఇలా అంటే కష్టము, నేను నా పక్కన ఉన్న సున్నీ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఒమను, ఖతారు, యుఏఈ, బహ్రెయిన్, లేకపోతే కువైట్, ఈ దేశాల్లో ఉన్న సున్నీ ముస్లిమ్స్తో నేను తగాదా పెట్టుకోకూడదు. నేను అమెరికన్ బేసిస్ మీద బాంబులు వేసిన మాట వాస్తవమే, మీ మీద నాకు పగలేదు, మనంతా ఒక మతానికి చెందిన వాళ్ళమే కదా, క్షమించండి అని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరిన తర్వాత చాలా వరకు అది ఒక లైన్లోకి వచ్చిన ఇదేంది. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. జై హింద్. డాక్టర్ రమేష్ కన్నెగంటి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.